అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ విజయ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, జెమ్స్ హాస్పిటల్స్. ఫస్ట్ టైం ఇలాంటి వీడియో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన కమెంట్స్లో ఒకరు చాలా ఇంట్రెస్టింగ్ డౌట్ ఒకటి అడిగారు. లాస్ట్ టైం మన టిప్ నెంబర్ 2 ఈట్ హోల్ ఫుడ్స్ గురించి. డౌట్ ఏంటంటే, సార్ రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది కాదన్నారు. సరే సార్, ఈ రిఫైనింగ్ ప్రాసెస్ అనేది ఒక ఎక్స్ట్రా ప్రాసెస్ కదా, ఆ ఎక్స్ట్రా ప్రాసెస్కి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కదా, అయినా సరే ఈ ప్రాసెస్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఈ రిఫైన్డ్ ప్రాసెస్ వల్ల తయారు చేసే వాళ్ళకి ఏంటి లాభం అనేది చెప్తా వినండి. మనం బాగా వాడే బియ్యం, గోధుమలు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం బియ్యాన్ని రిఫైన్ చేసే ప్రాసెస్లో పైన పాలిష్ చేసి పొట్టును తీసేస్తాం కదా, దాని నుంచి ఆయిల్ కూడా తీస్తారు. దాన్ని రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు కదా. అయితే ఈ హోల్ ఫుడ్స్ పైన ఫైబర్ లేయర్ తీయకుండా నిల్వ ఉంచామనుకోండి, అందులోంచి రిలీజ్ అయ్యే ఆయిల్స్ వల్ల ఫుడ్ తొందరగా పాడవుతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే, ఏ పదార్థమైనా పైన ఫైబర్ లేయర్తో కాకుండా రిఫైన్ చేసి ఫైబర్ లేయర్ తీసేసాకే కొంచెం టేస్ట్ పెరుగుతుంది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మన దంపుడు బియ్యం కంటే పాలిష్డ్ రైసే టేస్టీ కదా, గోధుమ పిండితో చేసేదానికంటే మైదాతో చేసేదే టేస్టీ కదా. ఈ రిఫైన్డ్ ప్రాసెస్ వల్ల ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, 1 ఫుడ్ తాలూకా టేస్ట్ పెంచగలరు, 2 దాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచగలరు. అందుకే ఇంట్లో వండుకునే హెల్దీ ఆహారం ఒక్కరోజుకే పాడైతే, ఈ ప్యాకెట్లో పెట్టి అమ్మే ఆహారం మాత్రం బెస్ట్ బిఫోర్ 6 months. ఆహారం 6 నెలలు నిల్వ ఉండడం ఏంటండి? ఆలోచించారా? అర్థమైంది అనుకుంటాను. మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్. ఇలాంటి ఏమైనా డౌట్స్ మీకు కూడా ఉంటే కమెంట్స్లో రాయండి.